రోజు ఒక వీధిలో ఒక సేవకుడు ప్రసంగం చేస్తూ ఉన్నాడండి. అలా ప్రసంగం చేస్తూ ఉంటే దూరంగా ఆ వీధి చివరన ఒక యవనస్తుడు ఆ ప్రసంగాన్ని జాగ్రత్తగా ఇలా వింటా ఉన్నాడండి. 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, అరగంట అయింది, 45 నిమిషాలు అయింది. ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. ఆ కుర్రవాడు వీధి చివరన నిలబడి వింటానే ఉన్నాడు. సడన్ గా ఈ ప్రసంగి ఒక మాట అన్నాడు. తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్న వాని ద్వారా దేవుడు ఈ భూమి మీద ఏమి చేయగలడో అది చూపించేవాడు ఇప్పటి వరకు ఇంకా భూమి మీద పుట్టలేదో అన్నాడండి. ఒక వ్యక్తి సంపూర్ణముగా తన జీవితాన్ని దేవునికి అంకితం చేస్తే, అలా సంపూర్ణంగా తన జీవితాన్ని దేవునికి అంకితం చేసిన వాని ద్వారా దేవుడు ఎంత ఘనమైన కార్యాలు చేస్తాడో, అలాంటి ఘనమైన కార్యాలు దేవుడు చేయాలనుకున్నప్పటికీ తనకు సంపూర్ణంగా తను అప్పగించుకున్నవాడు దొరకలేదు అని అంటూ ఉంటే, ఆ వీధి చివరిలో ఉన్నటువంటి ఆ యవనస్తుడు ఆ ఒక్క మాట పట్టుకున్నాడండి. ఏమని తెలుసా? వెంటనే 2 చేతులు జోడించి, ప్రభా, సంపూర్ణముగా తను అప్పగించుకుని వాడి ద్వారా నువ్వు ఏం చేయగలవో అది ఇంకా ఈ లోకం చూడలేదంటే ప్రభా, ఆ సంపూర్ణంగా అప్పగించుకునే వాడిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. ప్రభా, నా ద్వారా నువ్వేం చేయగలవో, దేవా యెహోవా, నా ద్వారా నువ్వేం చేయగలవో, ఏం చేయాలని ఆశపడుతున్నావో అది చేయడానికి నేను సంపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నానయ్యా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ఆధారం ఏంటో తెలుసా? చెప్పండి. ఆ సందేశం ఏం జరిగింది? దేవుడు ఆ కుర్రవాని యొక్క ప్రార్థన ఆలకించే అతన్ని అమెరికా దేశాన్ని, ఇంగ్లాండ్ దేశాన్ని షేక్ చేసి పడేసేటటువంటి మహా గొప్ప సువార్థికునిగా మార్చాడండి. అతని పేరే, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, డాక్టర్ D.L. మూడీ. అనేక సందర్భాల్లో D.L. మూడీ మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఎందుకని? అతని జీవితం అలాంటిది. సంగమా వింటున్నారా? మందిరంలో కూర్చున్నప్పుడు ప్రతి మాట జాగ్రత్తగా వినండి. వాక్యం వింటున్న ప్రతిసారి దేవుడు నీతో మాట్లాడాలి ఆశపడుతున్నాడు. ఎందుకని? ఇది వాక్యము. ఆది యందు చెప్పండి, వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య సంచరించెను. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి చెప్తున్నా, వాక్యముతోనే దేవుడు నిన్ను కడుగుతాడు. వాక్యమే మనల్ని పవిత్రపరుస్తుంది. వాక్యం చదువుతున్నప్పుడు నీకు తెలియకుండానే నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది.